వారికోస్ వీన్స్ కాళ్ళలో ఉబ్బరంగా కనిపించే నరాలు, వాటి వల్ల కాళ్ళలో నొప్పి, యాంకిల్స్ దగ్గర స్వెల్లింగ్ ఇలాంటి కంప్లెయింట్స్‌తో మీరు బాధపడుతున్నట్టయితే హోమియోపతి మెడిసిన్స్‌లో ఈ వారికోస్ వెయిన్స్‌కి చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. సో, అసలు వారికోస్ వెయిన్స్ ఎందుకొస్తాయి? దానికి మనం హోమియోపతి మెడిసిన్స్‌తో పాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? ప్రివెంటివ్ మెజర్స్ ఏంటి? ఏమేం టెస్టులు చేయించాలి? ఒకవేళ ట్రీట్ చేసుకోకపోతే ఏ ప్రాబ్లమ్స్ వస్తాయి? వీటి గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో, కామన్‌గా మన బ్లడ్ సర్క్యులేషన్ అనేది కరెక్ట్‌గా జరగడానికి గుండె నుంచి మిగతా బాడీ పార్ట్స్‌కి బ్లడ్ వెళ్ళే ఆ బ్లడ్ వెసల్స్‌ని ఆర్టరీస్ అంటారు. మిగతా బాడీ పార్ట్స్ నుంచి గుండెకి బ్లడ్ తీసుకొచ్చే వాటిని వీన్స్ అంటారు. సో, హెల్తీగా ఉన్నప్పుడు ఈ వీన్స్ ఏవైతే కాళ్ళలో ఉంటాయో బ్లడ్ తీసుకెళ్ళే వెసల్స్ అవి కరెక్ట్‌గా వాల్స్ ఉంటాయి వాటికి. అవి కరెక్ట్‌గా ఫంక్షనింగ్ చేయడం ద్వారా మనకి గుండెకి సరఫరా అనేది రక్త ప్రసరణ అనేది శరీరం మొత్తం సరిగ్గా సాఫీగా జరుగుతుంది. ఈ వీన్స్ అసలు ఎందుకు ఎంగార్జ్ అవుతాయి అంటే ఎవరిలో అయితే ఎక్కువసేపు నుంచొని చేసే జాబ్స్ ఉన్న వాళ్ళు, ట్రాఫిక్ పోలీసులు కానీ, టీచర్స్ కానీ, హౌస్ వైఫ్స్ కానీ, ప్రెగ్నెన్సీ ఉమెన్ ఎక్కువ వెయిట్ గెయిన్ అయిపోవడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది సరిగ్గా జరగదు. వీన్స్ దగ్గర ఉండే వాల్స్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల పూలప్ అయిపోతుంది. బ్లడ్ అనేది వీన్స్ దగ్గర పూలప్ అయిపోయి ఆ వీన్స్ అనేవి ఎంగార్జ్ అవుతాయి ప్రెషర్ పెరగడం వల్ల. సో, దానివల్ల యాంకిల్స్ దగ్గర స్వెల్లింగ్ రావడం, కొంతమందికి వారికోస్ వీన్స్ ఏవైతే ఉబ్బరంగా కనిపించే నరాలు ఉన్నాయో అక్కడ దురద రావడం, కొంతమందికి అల్సర్స్ లాగా రెడ్‌నెస్ ఫార్మ్ అవ్వడం, ఇలాంటి సింప్టమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో, ఇలాంటివి రాకుండా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, అలా ఫస్ట్ మీరు నోటీస్ చేయంగానే కాలు కొంచెం ఎలివేట్ చేసి పెట్టుకోవడం. కాఫ్ మజిల్స్‌కి కొన్ని ఎక్సర్‌సైజెస్ ఉంటాయి. అలాంటి ఎక్సర్‌సైజెస్ చేయడం. తర్వాత వెయిట్ ఏమన్నా ఎక్కువ ఉంటే మీ బీఎంఐ బాగా ఎక్కువ ఉంటే ఆ ఓవర్ వెయిట్‌కి సంబంధించి తగ్గడానికి డైట్, లైఫ్ స్టైల్ చేంజెస్ తీసుకోవడం. రోజు కొంతవరకు వాకింగ్ చేయడం. ఇలాంటివన్నీ ప్రివెంటివ్ మెజర్స్. వన్స్ మీకు ఈ ప్రాబ్లమ్ వచ్చింది అంటే అప్పుడు మన హోమియోపతి మెడిసిన్స్ అనేవి చాలా బాగా పనిచేస్తాయి ఈ ప్రాబ్లమ్‌కి. బట్ ఇండివిడ్యువల్‌గా మీకున్న సింప్టమ్స్‌ని బట్టి అంటే కొంతమందిలో స్వెల్లింగ్ ఉంటుంది, కొంతమందిలో పెయిన్ ఉంటుంది, కొంతమందికి అసలు పెయిన్ కూడా ఉండదు. జస్ట్ అది విజిబుల్‌గా టార్చస్ వీన్స్ అనేవి బయటికి కనిపిస్తూ ఉంటాయి. సో, మీరు వచ్చిన స్టేజ్‌ని బట్టి, మీకున్న తీవ్రతను బట్టి, సింప్టమ్స్‌ని బట్టి మనం హోమియోలో మెడిసిన్స్ ఇస్తామనమాట. మంచి మెడిసిన్స్ ఉన్నాయి. హెమామిలిస్ అని మెడిసిన్, పల్సటిల్లా, ఎస్కులసిప్, అలాగే ఫ్లోరిక్ యాసిడ్ ఇలాంటి మంచి మెడిసిన్స్, కాల్కేరియా ఫ్లోర్ ఇలాంటి మెడిసిన్స్ చాలా వరకు వారికోస్ వెయిన్స్ మీద యాక్ట్ చేసే మెడిసిన్స్ ఉన్నాయి. సో, మీరున్న కండిషన్‌ని బట్టి హోమియోపతి ట్రీట్మెంట్‌తో మీ వారికోస్ వెయిన్స్ అనే ప్రాబ్లమ్ నుంచి బయటకి రావచ్చు.